బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ప్రారంభానికి ముందు అదిరిపోయే షో వస్తుంది. అదే అగ్ని పరీక్ష. బిగ్ బాస్ హౌస్ లోకి పంపేందుకు కామనర్స్ ని ఎంపిక చేసేందుకు పెట్టిన మినీ టాస్క్ షో ఇది. ఇందులో కామనర్స్ నుండి కొందరిని ఎంపిక చేసి టాస్క్ పెడతారు. వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేందుకు అర్హులా కాదా అనేది ముగ్గురు జడ్జిలు నిర్ణయిస్తారు. అభిజిత్, బిందు మాధవి, నవదీప్ జడ్జిలుగా ఈ అగ్ని పరీక్ష మినీ షో రన్ అవుతుంది. ఇది ఈ నెల 15 నుండి స్టార్ మాలో అలాగే జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అగ్ని పరీక్ష కోసం కామనర్స్ నుండి సుమారు 70 మందిని ఎంపిక చేశారంట. అందులో 45 మందిని షార్ట్ లిస్ట్ చేస్తున్నట్టు సమాచారం. వీరి నుండి 15 మందిని రెండో దిశలో ఫిల్టర్ చేసినట్టు సమాచారం. వీరి నుండి హౌస్ లోకి పంపే కంటెస్టెంట్స్ ని ఎంపిక చేస్తున్నారంటూ తెలిసిపోయింది. అయితే ఈ నెల 15 నుండి స్టార్ట్ కానున్న షోలో ఒక్కొక్క కంటెస్టెంట్ ని పిలిచి వారిని టెస్ట్ చేశారు జడ్జిలు. వారి ఇంప్రెస్ అయితే ఎంపిక జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన ప్రోమోలు విడుదల చేస్తున్నారు. కొందరు కంటెస్టెంట్లు జడ్జిలకే రుబాబ్ ఇస్తుంటే జడ్జిలు కంటెస్టెంట్లకు రుబాబ్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఒక అమ్మాయికి అభిజిత్ షాక్ ఇచ్చాడు. దెబ్బకి ఆమెకి ఉన్న తలపగురు మొత్తం దిగిపోయింది. స్టేజ్ పైన కన్నీళ్లు పెట్టుకుంది. అదేంటనేది చూస్తే లేటెస్ట్ ప్రోమోలో కరీంనగర్ నుండి షాలిని దమోరా అనే అమ్మాయి అగ్ని పరీక్ష స్టేజ్ మీదకు వచ్చింది. ఆమె ఇటీవలే జిమ్ కూడా స్టార్ట్ చేశానని కొంచెం కండ వచ్చిందని చెప్పింది. చూపించమని శ్రీముఖి అడగ్గా తన చిన్న కండని చూపించింది. దీనికి నవదీప్ కౌంటర్ వేయడం నవ్వులు పోయించింది. అనంతరం బిందు మాధవి షూ క్లీన్ చేయమని చెప్పింది. దానికి షాలిని నో చెప్పింది. తను చెయ్యలేనని వెల్లడించింది. దీనికి అభిజిత్ రియాక్ట్ అవుతూ ఏ పనైనా గౌరవంతో చెయ్యాలని కించపరచకూడదని తెలిపాడు. ఎట్టకేలకు ఆ అమ్మాయి షూ క్లీన్ చేసింది. కానీ షూని వాటర్ లో ముంచేసింది. దీంతో బిందు మాధవి స్పందిస్తూ షూని వాటర్ లో ముంచావు అని చెప్పింది. దెబ్బకి షాలిని మొహం వాడిపోయింది. ఇది నువ్వు చాలా జోక్ గా తీసుకుంటున్నావని బిందు మాధవి ఆమెకి రెడ్ ఇచ్చింది. ఆ తర్వాత అభిజిత్ ఏకంగా స్టేజ్ మీదకి వెళ్లి ఆ అమ్మాయి లెఫ్ట్ కాల్ చూపించమని చెప్పి తన కచీఫ్ తో ఆమె షూ క్లీన్ చేశాడు. దీంతో షాలిని తలపొగరు మొత్తం దిగిపోయింది. కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ప్రోమో ఆసక్తికరంగా ఉంది. ఆమెతో పాటు అదే ప్రోమోలో మిథిలేష్ రెడ్డి అనే అబ్బాయి మదనాపల్లి నుండి వచ్చాడు. ఆయన బోల్డ్ అని ప్రకటించుకున్నాడు. పుషప్స్ తీశాడు. భారీ వెయిట్ 40 కేజీలు పెట్టినా కూడా పుషప్స్ తీయడం విశేషం. ప్రస్తుతం ఈ ప్రోమోలు ఆకట్టుకుంటున్నాయి. ఈ అగ్ని పరీక్ష నుండి 5 నుండి 8 కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంపిక చేయబోతున్నారు. బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ సెప్టెంబర్ మొదటి వారం నుండి ప్రారంభం కానుంది. దీనికి నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు.